ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏనుమావుల వ్యవసాయ మార్కెట్లో పత్తి మొక్కజొన్నలు తడిచిపోయాయి. అకాల వర్షంతో పత్తి బస్తాలను షెడ్లకు తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పత్తి బస్తాలు తడవతుండో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మొన్న మోంతా తుఫాన్ మరిచిపోకముందే మరోపక్క వరంగల్లో వర్షం అయితే మాత్రం రైతుల్ని ఒక తీవ్ర విషాదాన్ని దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఏంటి ఏనుమావుల మార్కెట్లో పరిస్థితి ఏంటి? రవి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ నష్టం మరొక ముందే ఈరోజు కురిసినటువంటి వర్షం నేపథ్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు మొక్కజొన్నలంతా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్ని రైతులంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కావచ్చు, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయి మళ్ళీ కొనుగోలు చేయాలంటే, మళ్ళీ అమ్మకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరగాలంటే వ్యాపారుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురుతాయంటే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్లో చూస్తున్నాం. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గంట సేపు క్రితం కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో మొక్కజొన్నలు, పత్తి బత్తాలు పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కడుపుతూ మనం విజువల్లో చూస్తున్నాం. రైతులు ఈ వాటర్ అంతా కూడా బయటికి పంపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కడుపుతూ మనం విజువల్లో చూసిన ఒక రైతు మొక్కజొన్నలు అమ్మడానికి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అకాల వర్షంతో పెద్ద ఎత్తున తడిసినటువంటి నేపథ్యంలో ఆ మొక్కజొన్నలు అన్ని ఒక్కొక్కరి దగ్గరికి చేర్చుకున్నటువంటి పరిస్థితి కడుపుతూ రైతుతో మాట్లాడదాం. రైతు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎప్పుడు వర్షం వచ్చింది, ఎంత పండించిన మొక్కజొన్న, ఎప్పుడు వచ్చింది వర్షం, ఎంత మేరకు నష్టం జరిగిందంటే ఏం చెప్తారు? పొద్దున 8-9 గంటలకు వచ్చింది. ఈ వర్షం రాదని అనుకున్నా. పొద్దున ఎండ కొడతామని ఆరబోసినాం. ఆరబోతుంటే ఇక అందరినీ మొబ్బు మురికొచ్చింది. దగ్గర కూర్చోమంటే ఏం లేవు, పడతాయేమంటే షర్ట్ పడతలేదు. ఆ షర్ట్ ఫోన్ చేస్తే షర్ట్ లేడు, పాలేడు. ఈ పక్క మొత్తం కొట్టుకుపోయినాయి, సగం పోయినాయి. అప్పుడు కొట్టుకుపోయినాయి ఒక్కడి దాకా. ఎంత పండించినావు, ఎంత పెట్టుబడి పెట్టినావు, ఇప్పుడు ఎట్లాంటి నష్టం వచ్చిందంటే ఏం చెప్తాయి వర్షాలతో? వర్షం ఏం చెప్పి లాభం లేదు, ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు. ఎవరో కట్టారు మనకు, ఏ గవర్నమెంట్ కట్టి ఎవరు కట్టారు, కానీ మనం నష్టపోయినాం. దాదాపు ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చి గిట్ అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ చెడు కాకపోతే ఆయన 15 అంటాడు, 1000 రూపాయలు అంటాడు, కింద అంటాడు. ఇక మాకు మిగిలిన ఏం లేదు. 15 కాడికి తీసుకోని అంటే బతలాడితే తీసుకోలే. 14 వచ్చింది మార్చారు. బతలాడు పోతాం సేపు మాకు పరిస్థితి మంచి మానం అంటే మళ్ళీ ఇవి అయిపోతుంది అని బతలాడితే తీసుకోలే. మొక్కజొన్న తీసుకొచ్చినాం, ఎకరం వేసినాం. ఎకరం చేసి పాడైపోయింది. నిన్న మంచిగా 17 వచ్చింది మార్చారు. తీసుకో కాకుండా 10 ఇటు ఆటో తీసుకోదని చేతిలో బతలాడితే అసలు కొనలేదు. నిన్న ఇలా మానబడి ఇది నష్టమైంది, మొత్తం తడిసిపోయింది. ఎవరు వచ్చే ఎవరు వస్తలేదు. ఇప్పుడు ఎవరు చేయట్లేరు, మార్చిదారు లేదు, ఎవరు లేరు. ఇక ఎవరు మరి కొంతమంది రైతున్నారు. ఎంత పండించినవే, ఎంత నష్టమైంది, ఏం చెప్తారు? ఎంత పండించినావు? పండితే ఉన్నది. ఎన్ని ఎకరాలు పండించినవే? 5-6 ఎకరాలు వేసినాం. ఏమొచ్చిందంటే 10 రోజులు అవుతుంది. అయితే 15 రావాలట గవర్నమెంట్, 14 రావాలట మ్యాచర్. అయితే 14, 13, 12 అంటే ఎప్పుడు వస్తుంది అది? ఈ వర్షాలకు ఇవతల పోయి అవతల పోయి వాళ్ళ నాడిగిన సెంటర్ దాకా పెట్టిన తడవలేమాయి. వీళ్ళ పరిస్థితి ఇట్లా బయట పోసుకున్న ఆగం, ఏం చేస్తాం? ఇది ఆ రైతుల ఆవేదన. అయితే మొత్తం కూడా పూర్తిగా మొక్కజొన్న అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వాటర్ని అంతా కూడా బయటికి పంపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. రైతులంతా చూడొచ్చు, ఒక చీపిరి ఆ కట్టెలతో మొక్కజొన్నలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో ఉన్న నేపథ్యంలో ఆ వాటర్ను బయటికి పంపించి మొక్కజొన్నలు అంతా కూడా ఒక్క దగ్గరికి చేర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు వర్షాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో అనేక ఇబ్బందులు పడ్డాం. మోంతా తుఫాన్తో ఇప్పటికే పత్తి పంట కావచ్చు, మొక్కజొన్న, వరిధాన్యం అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో కూడా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సంబంధించి వరకు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, రైతంతా కూడా ఇక్కడ వాటర్లోకి సంబంధించి కూడా మొత్తం కూడా బయటికి తోచేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున ఈ మొక్కజొన్నకు సంబంధించినటువంటి ధాన్యం తడిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు విజువల్స్లో రైతు తడిసినటువంటి మొక్కజొన్నంతా కూడా ఒక డబ్బాలోకి ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ రైతుతో మాట్లాడడం, ఆయన ఆవేదన ఏందో పరిస్థితి అన్న. ఎంత పండించినావు, ఎంత తీసుకొచ్చినావు, ఏ ఊరు మీది? మాది గ్రామం మర్రిపల్లె గ్రామం మర్రిపల్లె, మండలం దుగ్గోని, నర్సంపేట తాలూకా. ఎంత పండించిన మొక్కజొన్న? ఇప్పుడు ఏంటి వర్షం వచ్చి తడిసిందా? 3 ఎకరాలు వేసినాం మొక్కజొన్నలు. ఇగో 50 క్వింటాలు అయితే కావచ్చు తెచ్చినాం. తెస్తే ఇగో ఇప్పుడు 4 రోజుల కంచెలు ఎండపోసే. కొనుగోలు ధరలు లేవు. ఇప్పుడు ఈ పరిస్థితికి ఇట్లున్నది. వర్షాలు మొన్న మాపటిలే నాన్నాయి.
అయ్యో నాన్నే కదా అని దగ్గర చేసుకొని మళ్ళీ నిన్న కాస్త ఇటాడు గెరగరైన ముద్దుగానే ఆరబోసుకున్నాం. మళ్ళా 9 గంటలకు పొద్దుగాలను 6 గంటలకే ఎర్రగా పొద్దు ఎక్కింది. ఇక ఆంధ్రం గుంజుకున్నాక 9 గంటలకు అందుకున్నది. ఇక వర్ష కుండ పోతే ఆయనతో ఉన్నాయి నాయనవి మా పరిస్థితులకి ఇట్లున్నాయి. ఇప్పుడు వల్ల వీళ్ళ అమ్మాలంటే ఎన్ని రోజులు ఎండబెట్టాలి ఏం చెప్తారు? మళ్ళీ ఇంకా వారం రోజులు ఎండబెట్టాలి. మళ్ళీ వారం రోజులు ఎండబెడితేనే అవి ఈ ఎండకపోతే బండారు వస్తాయి. బండారు వచ్చిన వాటిని కొనుగోడు చక్కగా కొనరు. మా పరిస్థితి ఆగం పరిస్థితి రైతులే. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి ఎందుకు కొనలే మరి అధికారులు ఏం చెప్తున్నారు? అవి ఎండింది అధికారులు ఏం చేస్తారు, ఖరీదారులు ఏం చేస్తారు. అవి ఎండితేనే కదా మనకు కొన్ని బాగా ధాన్యాలు మొత్తం ఆశపడి ఎండపోసుకున్న కరవానికి మొత్తం నానిపింది వర్షాకాలం పరిస్థితికి. ఇది ఆ రైతుల ఆవేదన అయితే మొత్తం కూడా రోజు వర్షం కురిసిన నేపథ్యంలో మొక్కజొన్న పత్తి బస్తాలు వరి తడిసినటువంటి నేపథ్యంలో అధికారులు కొనుగోలు చేయట్లేదు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కాసేపటి క్రితం వర్షం కురిసిన నేపథ్యంలో మొక్కజొన్నను వాటర్లో ఉన్నటువంటి మొక్కజొన్ననంతా కూడా ఎత్తిపోస్తూ బయటికి కాపాడుకునే ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం తమల్ని ఆదుకునేంత వరకు కూడా ఈ నష్టపరిహారం కట్టించాలంటే కూడా పెద్ద ఎత్తున రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన ఈ మొక్కజొన్న అంతా కూడా తడిసి ఇలా వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న పత్తి బస్తాలు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తడిసినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున నష్టం జరిగినట్టుగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రవి.